క్వింటాళ్ల కొద్దీ ధాన్యం తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపించారు. సీరియల్ గా ధాన్యాన్ని తూకం వేయటం లేదని, లారీలు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ధాన్యం తూకం వేసే విషయంలో అధికారులు చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. అవినీతిని వెంటనే నిర్మూలించాలి. ఐకేపీ సెంటర్ లో అవినీతిని వెంటనే సొసైటీ వాళ్ళు ఇప్పటి వరకు విజిట్ కూడా చేయలేకపోతున్నారు. మొన్న రాత్రి వర్షానికి రైతులు చాలా ఆవేదనకు గురి కావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నంబర్ లేదు, అలాగే వాళ్ళకు రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు. ఎన్ని సంచులు అవుతున్నాయో అవి కూడా వాళ్ళకు సరిగా చెప్పడం లేదు. సుమారు 200 సంచులు అయితే దాంట్లో అక్కడ రైస్ మిల్ వాళ్ళు 2 క్వింటలు కట్ చేస్తారని 4 సంచులు కట్ చేయడం కూడా జరుగుతుంది. అంతే 4 సంచులు కట్ చేయడం కూడా జరుగుతుంది.